ఈసీ వాగు నాగర్గూడ నుంచి రుద్రాం వరకు ఉంటుంది. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఈ ఇసుక వల్ల వ్యవసాయ మనుషులు, పశువులు గతంలో వాటర్ మంచిగా ఉండే తాగేది, ఈతలు కొట్టేది, బోర్లు రాకపోతే నీళ్లు తీసుకెళ్ళి ఇంటికాడ వాడుకునే మనుషులు ఈ ఇసుక వల్ల గుంతలు, మనుషులు చనిపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మనుషులకు నడవడానికి, వ్యవసాయ బృందానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇట్లనన్నా కనీసము ఈ విధంగానన్నా పోతే మనకు కొంచెము ఈ దోపిడీ తక్కువ అవుతుందేమని చెప్పి ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే రెడ్ షాప్ నేను లేను, మా వాళ్ళకి చెప్తా చెప్పిండు ఆయన 5 గంటలకు చెప్పిండు. వచ్చినాక వాళ్ళు వచ్చేవరకే ట్రాక్టర్లు అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది, ట్రాక్టర్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఆడికైనా ఒక 4-5 ఆపిన నేను ఆపితే ఏం లేదు. మళ్ళా తెల్లారి మేము మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపు. మాకు న్యాయము ఏ విధంగా పోయినా అసలు న్యాయం జరుగుతలేదు సార్. ఎస్ఓటి ద్వారా పోయినాం, రెవెన్యూ ద్వారా పోయినాం, పోలీసు వాళ్ళ ద్వారా పోయినాం. అసలు